వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వన్ గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ధ్వాస తెలంగాణ శ్వాస ఒక సామూహిక స్వప్న సాకారం కోసం అరుపెరిగిన పోరాట యోధుడు కేసీఆర్. దశాబ్దాలు సంఖ్యలు తెచ్చి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రకుడు కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలురాలు దాటించిన ప్రజా సంక్షేమ పథకామి కేసీఆర్. దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణకు తీర్చిదిద్దిన దార్శకుడు కేసీఆర్. పోరాటంలో నవయువకుడు కేసీఆర్ నేడు 70 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్ తెలంగాణ సంబురాలు మొదలుపెట్టింది. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపురి రైతుల రాస్తారు ఒక తెలంగాణ జీవధార కాళేశ్వరం. రేవంత్ తీరు మార్చుకో, కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా, గద్దెక్కిన తర్వాత హామీలు వదిలేస్తావా, ఆటో డ్రైవర్ల ఆగ్రహం, రాష్ట్ర బంద్ విజయవంతం, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం, ఢిల్లీకి కాంగ్రెస్ సూట్ కేసులు, రాహుల్ గాంధీ కోసం బిల్డర్లకు బెదిరింపులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వంగ భవిష్యవాణి నిజమవుతుందా? 2024 సంబంధించి వంగ అంచనా వేసిన మరికొన్ని అంశాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అత్యయత్నం జరుగుతుంది. ఐరోపా దేశాలు ఉగ్రవాదులు వికరంగా దాడులు తెగబడతారు. ప్రపంచ యావానికి ప్రాధాన్యత పెంచుకుంటున్న ఒక దేశం. జీవాయుధాలను పరీక్షించడం కాదు, దాంతో దాడులు కూడా జరుగుతాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. పవర్ గ్రిడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, దేశాల భద్రత లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతాయి. క్వాంటమ్ కంప్యూటరింగ్ విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. 2 లక్షల నిరుద్యోగులకు 32 ఉద్యోగాలు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి. రైతు ఉద్యమం ఉధృతం, గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతం, ఉత్తరాదిలో ప్రభావం. పంజాబ్ హర్యానాలో స్పందించిన జనజీవనం. హర్యానాలో అన్నదాతలు మళ్లీ భాష్యవాయు ప్రయోగం. అయోధ్య బాలరాముకి రోజు గంట విశ్రాంతి. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఆలయ మూత. తెల్లవారి లేవంగానే స్మార్ట్ ఫోన్. మేల్కొన్న 15 నిమిషాలకే ఫోన్ చూస్తున్న 84% మంది. 84% మంది నిద్ర లేవంగానే మేల్కొని 15 నిమిషాలు తమ ఫోన్లు చెక్ చేస్తున్నారని ఒక తాజా నివేదికలో తెలిసింది. 31% సమయాన్ని స్మార్ట్ ఫోన్లోనే గడుపుతున్నారు. రోజుకు సగటు 80 సార్లు తమ ఫోన్ను చెక్ చేస్తున్నట్టు తెలిసింది. జీవితాలతో చెలగాటం ఆడొద్దు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఆటోలు నిలిపి నిరసన తెలుపుతున్న ఆటో కార్మికులు. ఆటో డ్రైవర్లకు మద్దతు తెలుపుతున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.